సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడుల్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగలు చేసుకుంటున్నాము, ఏదో అల్లుడు పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము, ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకు తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియోలు చేసుకుందాం. రైట్, ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి, అది 14వ తారీఖు సెప్టెంబరు. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు, కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు, ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తల్లిగారికి మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలకు చేసుకోవడానికి, మా మేనమామలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ పుష్కరాలలోనూ కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి శుక్రుని యొక్క సంచారము జన్మంలో 2 రోజులు, అంటే కన్యా రాశిలో. తదుపరి తులారాశిలో 28 రోజులు. జన్మంలోనూ ద్వితీయ స్థానంలోనూ కూడా యోగించేటటువంటి గ్రహమే శుక్రగ్రహం. నెల పూర్తిగా మీకు ఉపయోగకారి. కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు మనకు ప్రవర్తన బాగుంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. ఇక రెండో స్థానంలో అంటే తులారాశికి వచ్చి 28 రోజులు ఉంటున్నారు. ఆ రెండో స్థానంలో 28 రోజులు ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అందరూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ తుళుతూ గడిపేటటువంటి పరిస్థితి అంతా ఈ శుక్ర భగవానుడి వల్ల కలుస్తోంది. ఇది ధనస్థానం కూడా. కాబట్టి ఇక్కడ మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు పెట్టుబడి పెట్టడానికి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు శుక్ర భగవానుడు ఉన్నంత వరకు ఇక్కడ. అలాగే మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అలాగే లలిత కళకు సంబంధించి జీవనోపాధిగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సినిమా రంగం వారు కానివ్వండి,
టీవీ రంగంలో ఉన్నవారు కానివ్వండి, అనేక చోట్ల అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి. ఆ వాటిల్లో ఏ కళ, ఇప్పుడు మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటారు చూసారా, అది కూడా కళే. కాబట్టి అటువంటి వారు కానివ్వండి, ఎవరు ఏ లలిత కళలకు సంబంధించి ఏ ఫీల్డ్లో, భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి వాటిని కూడా, ఇవన్నీ కూడా ఎక్కడ ఈ కళలని ఆసరాగా చేసుకుని జీవితాన్ని గడుపుతున్నారో, లేదా సరదా కోసమే చేస్తున్నారో, డబ్బుల కోసం కాకపోయినా, వారందరికీ కూడా కాస్త మంచి గుర్తింపు రావటము, అలాగే ధనం ఆదాయం పెరగటము లాంటివి అన్నీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 18 రోజులు జన్మంలోను అంటే కన్యారాశిలోను, 17 రోజులు వెనక స్థానమైన సింహరాశిలో 17 రోజులు ఆయన, అంటే 17వ తారీఖు వరకు అక్కడ జన్మల్లో 23 అంటే 13 రోజులు మాత్రం ఇక్కడ మనకి సంచారం జరుగుతున్నది. ఈ సంచారం అనేటటువంటిది రవి యొక్క సంచారం పూర్తిగా మనకి ప్రతికూలంగానే ఉన్నది. ఈ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందులు, ఇక్కడ జన్మల్లో ఉన్నప్పుడు కూడా అవే ఇబ్బందులు, కొంచెం చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మనోవిచారం, శత్రు భయం, ఇట్లాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి రవి ఇక్కడ. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 23 రోజులు జన్మంలోను, వ్యయ స్థానంలో ఒక 7 రోజులు. పూర్తిగా బుధుడు కూడా రవిలాగే 2 స్థానాల్లోనూ కూడా ధన వ్యయం చేయటము, మంచి ఆలోచన లేకపోవటం లాంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అచేత రవి బుధుడు పూర్తిగా వ్యతిరేకంగానే ఉండడం జరిగింది. ఇక్కడ శుక్రుడు మాత్రం మనకి అనుకూలంగా ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో రాహువు మాత్రం మీకు నెలంతా కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుంది, అప్పు నుండి తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నం చేసినట్టయితే దొరుకుతుంది, దాన్ని మీరు మంచి వినియోగం చేస్తారు. గృహ నిర్మాణం కోసమో, లేదా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాన్ని సేకరించుకోవడానికి, ఒక కారు, ఇంట్లో పనికొచ్చేది, లేదా పిల్లల ఉన్నత విద్య కోసం మీరు ధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆరోగ్యంతో పాటు ధనము, అది భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం, రెండూ కూడా ఇస్తాడు 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహం ఈ కన్యా రాశి వారికి. ఇక 7వ స్థానంలో శని భగవాన్ యొక్క వక్ర సంచారం జరుగుతోంది. వక్రగతి వలన ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఏమీ లేవు, కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్యన కీచులాటలు, జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని కూడా కొంచెం గమనించుకోండి, దృష్టిలో పెట్టుకోండి. అలాగే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం 18 రోజులు, ఏకాదశ స్థానంలో 12 రోజులు జరుగుతున్నది. ఇక్కడ 10వ స్థానంలో కుజ సంచారం 18 రోజులు మనకి ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, వృత్తిపరమైన ఇబ్బందులన్నీ కలగజేసినప్పటికీ ఏకాదశ స్థానంలోకి వచ్చినటువంటి 12 రోజుల్లో మాత్రం మనకి లాభస్థానం కాబట్టి ఆ బాధలన్నీ కొంచెం తొలగటే అవకాశం ఉంటుంది. లాభాలు చేకూరుతాయి, కొంచెం ఆనందంగా ఉంటుంది. శ్రమకి తగిన ఫలితం కంటే ఎక్కువ ఫలితాన్ని, శ్రమకి తగిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఆ విధంగా 12 రోజులు మాత్రం ఆయన చేస్తూ ఉన్నారు కుజ భగవానుడు. అలాగే ఏకాదశ స్థానంలో గురువు కూడా సంచారం చేస్తున్నారు. ఈయన కూడా నెలంతా కూడా ఇక్కడే సంచారం చేస్తున్నారు, ఏకాదశ స్థానంలో గురువు. కాబట్టి గురువు కూడా పూర్తిగా లాభం, ధనం ఏ మూలం చొచ్చబడుతోందో మీరు ఊహించిన విధంగా ఇదివరకు రావాల్సిన బాకీలు కానివ్వండి, మనం 10 రూపాయల లాభం వస్తుంది అనుకున్న దగ్గర 20 రూపాయల లాభం రానివ్వండి, లేదా అనేక రకాలుగా మనం ఊహించిన రీతిలోనే కాకుండా మనం ఊహించినటువంటి రీతిలో కూడా ధనం చేకూరేటటువంటి అవకాశం ఈ గురువు ఏకాదశ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు సంచారం వల్ల కలుగుతుంది. ఇక బుధుడు గురించి మనం చెప్పుకోవడం జరిగింది, మొదట రాశి కన్యారాశి గురించి చెప్పేటప్పుడు జరిగింది. ఇకపోతే కేతు గురించి మనం చెప్పుకోవాల్సింది. ఆయన కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. వ్యయ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. అలాగే మనోవిచారం, అలాగే కారాగారం, కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం, దుర్మార్గ పనులు చేసిన వాళ్ళు అలాగని చెప్పేసి అలాగే అనుకోవడానికి కూడా అవకాశం లేదండి. కొన్ని సందర్భాలలో దుర్మార్గుడు చేసి మంచివాడి మీదకి నెట్టేస్తాడు, వాడికి ఏవి రుజువులు లేకుండా వాడు చేసుకోగలుగుతాడు. అదే రుజువులు ఈ వీడికి ఎవరో మంచివాడికి కలిగేటట్టుగా చూపించగల సామర్థ్యత కూడా కొంతమందికి ఉంటుంది. అది కారణంగా కానివ్వండి, అకారణంగా కానివ్వండి, కారాగార శిక్ష పడే అవకాశం కూడా కొంతమందికి లేకపోలేదు. అలా అని చెప్పేసి మొత్తం అందరూ కంగారు పడిపోవద్దండి. కన్యారాశి వారు ఎవరో ఉంటారు,
దురదృష్టవంతులు. ఇంత మిగతా జాతక రీత్యా అవన్నీ పరిశీలించవలసి ఉంటుంది అవన్నీ చెప్పడానికి. అందుచేత కేతు గ్రహ సంచారం యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి మొత్తంగా చెప్పాలంటే. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ కన్యా రాశి వారికి చెప్పుకోవలసి ఉన్నది. అయితే వీరికి చెప్పాలంటే శుక్రుడు నెలంతా యోగకారకాన్ని ఇస్తున్నాడు. అలాగే రాహు నెలంతా, గురువు నెలంతా ఇస్తున్నాడు. కుజుడు 12 రోజులు, 3 గ్రహాలు పూర్తి నెలంతా కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారు. ఒక గ్రహం మాత్రం పాక్షికంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బాగుందని చెప్పుకోవచ్చు, అందులో సందేహం లేదు. మీరు కొత్తగా ఏదైనా ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పాం కదా, కొన్ని విషయాల్లో రాణించదని, ఆ విషయాలు వదిలిపెట్టి ఏ విషయాల్లో మనకు సహకారం అందుతుందని చెప్పుకున్నామో ఆయా విషయాల్లో మీరు మరొక్కసారి అయినా సరే చదివి దాన్ని మీరు అర్థం చేసుకుని ఆయా విషయాల్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ధైర్యంగా పెట్టుబడి పెట్టినా, లేకపోతే మరి ఏ స్టెప్ తీసుకున్నా ఉన్నదాన్ని చేస్తున్న వ్యాపారం మరొకటి ఉంటాయి, దానికి మరింత పెట్టుబడి కలిపి మరింత అభివృద్ధి చేసుకోవటం లాంటి పనులు చేయడానికి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.